థియేటర్ల బంద్ నిర్ణయం వెనుక ఎవరున్నారో నిగ్గు తేల్చాలన్నారు డిప్యూటీ సీఎం పవన్. రాజమండ్రి ఇన్ఛార్జ్ సత్యనారాయణపై ఆరోపణలు రావడంతో జనసేన వేటు వేసింది. థియేటర్ల నిర్వహణపై పవన్ చేసిన సూచనలను దిల్రాజు స్వాగతించారు. పవన్ ఆదేశాలతో రాజమండ్రిలో థియేటర్లలో అధికారులు తనిఖీలు చేశారు. హరిహర వీరమల్లు మూవీ థియేటర్ల ముందుకొస్తున్న సమయంలో మూసివేత నిర్ణయం తీసుకోవడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా థియేటర్ల మూసివేత వెనుక జనసేన నాయకులున్నా వదిలిపెట్టొద్దని ఆయన ప్రకటన విడుదల చేశారు. అలాగే సగటు ప్రేక్షకుడు కుటుంబ సమేతంగా థియేటర్లకు రావాలంటే పాప్కార్న్, శీతల పానీయాలు, మంచినీళ్ల సీసాల ధరలు కూడా భారీగా ఉంటున్నాయని, అందుకే రావడం లేదన్న అభిప్రాయాన్ని పవన్ కళ్యాణ్ తన ప్రకటనలో పేర్కొన్నారు. మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్స్ లో వీటి ధరల్ని ఎప్పటికప్పుడు నియంత్రించాల్సి ఉంటుందని పవన్ పేర్కొన్నారు. థియేటర్లలో తినుబండారాల విషయంలో గుత్తాధిపత్యం సాగుతుందని ప్రభుత్వం దృష్టికొచ్చిందని, దీనిపై విచారణ చేయాలని మంత్రి కందుల దుర్గేష్ కు డిప్యూటీ సీఎం ఆదేశాలిచ్చారు. థియేటర్ల బంద్ వ్యవహారం వెనుక రాజమండ్రికి చెందిన జనసేన నేత అత్తి సత్యనారాయణ ఉన్నట్లు గుర్తించడంతో ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. జనసేన సభ్యత్వాన్ని రద్దు చేయడంతో పాటు పార్టీ రాజమండ్రి నగర నియోజకవర్గం ఇన్ఛార్జి బాధ్యతల నుంచి కూడా తప్పించారు. అత్తి సత్యనారాయణ తనపై వచ్చిన ఆరోపణలు నిజమా అబద్ధమా అనేది నిర్ధారణ అయ్యే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పార్టీ ఆదేశించింది. ఇదిలా ఉంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న సత్యనారాయణ స్పందించారు. తనకు ఈ వ్యవహారంలో పాత్ర లేదని పవన్ కళ్యాణ్ తన దేవుడంటూ పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలతో నిర్మాత దిల్రాజు పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు లేఖ విడుదల చేశారు. సినిమా హాల్స్ లో ధరలు అందుబాటులోకి తేవాలనే అభిప్రాయం అభినందనీయమన్నారు. పైరసీపై కలిసికట్టుగా పోరాడినప్పుడే ప్రేక్షకుణ్ణి థియేటర్కు రప్పించగలుగుతామని ఆయన చెప్పారు. అలాగే ఏపీ ప్రభుత్వం సూచించిన అన్ని అంశాలపై తెలంగాణ ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని వ్యక్తిగతంగా కాకుండా ఫిలిం ఛాంబర్ ద్వారా మాత్రమే సంప్రదించాలనే సూచన చిత్ర పరిశ్రమకు శాశ్వతమైన దిశను ఇస్తుందని దిల్రాజు తెలిపారు. మొత్తానికి హరిహర వీరమల్లు చిత్రం విడుదల సమయంలో థియేటర్ల మూసివేత అంశం చిత్ర పరిశ్రమను గందరగోళంలోకి నెట్టింది. మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ చేసిన సూచనలు, అభిప్రాయాలతో నిర్మాత దిల్రాజు ఏకీభవించడంతో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.